పంచదారల కొండల్లో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేపడుతున్నారని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆరోపించారు. 7 నెలల క్రితమే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రోజుకు 400 లారీలో గ్రావెల్ తరలించాలని పేర్కొన్నారు. ఈ బురద నీరు ఎలాగుందో, ఈ పంచదారులు 5 దారులోంచి వచ్చినటువంటి నీరు సేమ్ అదే కలర్ తో ఆవేళ వీడియోలు కూడా తీసాం. ఈ బురద నీరు ఎలాగుంటే అక్కడ నీరు అలాగొచ్చేస్తుంది. అంటే 80 అడుగులు నువ్వు డెప్త్కి వెళ్ళిపోవడం వల్ల పంచదారులు అన్ని కూడా కలుషితం అయిపోయాయి. ఇగో బురద నీరు క్లియర్ కనిపిస్తుంది చూడండి. బురద నీరు, ఆ బురద నీరే 5 దారులంట కిందకు వచ్చింది. ఈ కార్యక్రమం చేస్తే నిన్నేమని చెప్తాడు ఆ పెద్ద మనిషి? నిన్నేమని చెప్తున్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో మేము అట్ట కుండలతో నీరు పోస్తామట. ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నాం. ఇదే సీఎం రమేష్ కూడా నువ్వు నోరు విప్పు. పార్లమెంట్ లో ఉన్నారు మీరు. ఇది తప్పు జరిగిందని ఒప్పుకోండి. పార్లమెంట్ లో మీరు ఇప్పుడు పార్లమెంట్ సెషన్ జరుగుతుంది. నిన్ననే మా అమర్ గారు కూడా చెప్పారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారికి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నాం. అవసరం అయితే పార్లమెంట్ లో దీన్ని చర్చ పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి దేవాలయాన్ని, హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేస్తూ, పంచదారుల కొండని గుండు చేస్తూ, ఆ కొండ నుండి వచ్చినటువంటి గ్రావల్ని గుండ చేస్తూ ఇష్టారాజ్యంగా మీరు కోట్లు గడించి తిండి తిందామని అనుకుంటే డెఫినెట్ గా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ శివేశ్వరుడైనటువంటి ధర్మలింగేశ్వర స్వామి డెఫినెట్ గా 3వ కంటిలో మీరు మట్టి మసైపోయి భస్మం అయిపోతారని మాత్రం చెప్తున్నా. ఇదేదో రాజకీయం కోసం మాట్లాడుతున్నటువంటి మాట కాదు. ఇది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. హిందూ మనోభావాలను మంటగలుపుతున్నారు. బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్, జనసేన పార్టీకి సనాతన ధర్మాన్ని చెప్పు తిరుగుతున్నటువంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకు మీరు నిన్న సంతోషం ఏదో ఒక నో మైనింగ్ జోన్ కింద అనౌన్స్ చేస్తున్నాను. అనౌన్స్ కాదు, జీవో రిలీజ్ చేయండి. జీవో రిలీజ్ చేసే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. గతంలో డిఆర్సీ మీటింగ్ లో మాట్లాడారన్నారు. ఏం మాట్లాడారు? గతంలో ఎలమంచిలి కానీ, రాంపల్లి కానీ, అచ్యుతాపురం ఇక్కడ కార్యాలయం, ఇప్పుడు అనకాపల్లిలోనే ఆర్టీఓ కార్యాలయం ఉంచుతామని డిఆర్సీలో తీర్మానం చేశారన్నారు. ఎక్కడ తీర్మానం నిలబడ్డదా? ఈ నిన్న మేము ఆందోళన చేస్తుంటే మీరు సడన్ గా లేదు నో మైనింగ్ జోన్ కింద మేము ప్రకటిస్తాను అని మైనింగ్ మంత్రి నేను డిఆర్సీలో చర్చించామంటారు. చర్చ కాదు మాకు కావాల్సింది. మిమ్మల్ని నమ్మలేం. ప్రజలు కూడా మీ పట్ల నమ్మకం పోయింది. మీరు దుర్మార్గంగా గ్రావెల్ అమ్మకాలు కోట్లాది రూపాయలు అమ్ముకుంటూ, కోట్లు కుమ్ముకుంటూ ఇష్టారాజ్యంగా మీరు ప్రజలను మభ్యపెట్టి ప్రెస్ మీట్ లో ఉన్న విషయాలు కూడా అడుగుతున్నా సరే దురుసుగా వ్యవహరిస్తూ నోరుందని కాదు, నోరు కాదు, మీకు చేస్తున్నటువంటిది దుర్మార్గమైనటువంటి దందాన్ని అరికట్టాలని మేము ఫైట్ చేస్తున్నాం. దానిలో బాగా ఎంఆర్ఓ గారు ఏం చేశారు? రిలే నిరాధ్యక్ష అయినప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మేము ఆల్రెడీ చూసాం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చూశారు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చూశారు, మా రెవెన్యూ వాళ్ళు వెళ్ళి చూశారు. చూసిన దానిలో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇందులో 15/7/26 ఇన్స్పెక్షన్ చేసాం జూలైలో. అక్కడ ప్రజలు అందులో క్లియర్ రాశారు, వైలేషన్స్ నోటీస్ డ్యూరింగ్ ఇన్స్పెక్షన్ అని. ఇన్స్పెక్షన్ లో ఎలా వైలేషన్ ఉందని క్లియర్ గా ఇన్ రైటింగ్ లో కమిట్ అయ్యారు. ప్రెస్ నోట్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ రోజు నైటు ట్రాన్స్పోర్ట్ అయినటువంటి లారీలు ఈ బురద ఒక పక్క ఉంటుండగా లారీలు అక్కడే ఉన్నాయి పైన. ఇగో బురద ఉంటుండగా పైన లారీలు చూడండి. బురద ఉంటుండగా పైన లారీలు వెళ్ళే ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన రోజు నైట్ కూడా లారీలు ఆపాలనే ఉద్దేశంతో మరుసటి రోజు మేము ఇమీడియట్ గా అది అక్కడ టెంట్ వేసి లారీలు ఆపించాం. లారీలు ఆపిస్తే అక్కడి నుంచి వాళ్ళకి మంట రేగింది. ఇష్టారాజ్యంగా దీనికి ఎలా చేయాలో ఏంటంటే 2 రోజులు రిలే నిరాధ్యక్ష చేసాం. చేసిన తర్వాత నిన్న ఒక ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రెస్ నోటు కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు. ఏమని 15/7/26 ఏడి మైండ్స్ వాళ్ళు కానీ మేమందరం విజిట్ చేసాం. దీనికేమో
ఇక్కడ ఎట్ ది ఫుట్ ఆఫ్ ది హిల్ ఫణిగిరి ఏ వాటర్ స్ప్రింగ్ ఎమర్జెన్సీ అండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 ఛానల్స్. దీనిలో ఏ మైనింగ్ జరిగినా ఇది ఆటోమేటిక్ ఇట్లా ఎఫెక్ట్ కొడుతుంది. ఈ మైనింగ్ వల్ల ఈ వాటర్ ఆగిపోయే ప్రమాదం ఉంది. సో ఇమీడియట్ గా ది వైలేషన్ అండ్ మైనింగ్ యాక్టివిటీస్ ఇన్ హిల్ ఏరియా మే కాజ్ టు డ్యామేజ్ ది 5 వాటర్ ఛానల్స్ టు ప్రొటెక్టెడ్ మాన్మెంట్ పంచదార్ల గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. దీస్ ఛానల్స్ కలెక్టింగ్ వాటర్ ఫ్రమ్ దిస్ హ్యూజ్ అండ్ lengthy hill and we don't know origin in this water sources అన్నారు. అంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మాకు తెలియదు. ఇదే మైనింగ్ యాక్టివిటీ జరిగితే మాత్రం 100% ఈ వాటర్ పోతుంది దీనివల్ల. అందుకని ఇమీడియట్ గా ఆఫ్ చేయండి అని కలెక్టర్ గారికి మేము ఇచ్చిన ఆందోళన పరంగా కలెక్టర్ గారికి 16/7/2026 ఇదే నెల జూలై, ఇవాళ 23 అంటే 5 రోజుల క్రితం, అంటే రిలే నిరాదీక్షలు చేసిన మరుసటి రోజు 3వ రోజుని 16/7/2026 వాళ్ళు ఇచ్చారు కలెక్టర్ గారికి. అప్పుడు ఈ యాక్టివిటీ ఇప్పుడు తాత్కాలికంగా ఆపారు. ఇది మేము ఆ రోజు ఆందోళన చేసే వరకు చలో పంచదారుల కార్యక్రమం పిలిపించే వరకు కూడా ఈ నో మైనింగ్ జోన్ అనేది ఎందుకు గుర్తుకు రాలేదు ఈ ప్రభుత్వానికి? నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదు? జిల్లా అంతా కూడా ఏఎస్ఆర్ జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, ఉమ్మడి విశాఖ జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్పీ శ్రేణులందరూ కూడా సుమారు ఒక 5,000 మంది పంచదారులను కాపాడుకుందాం, ఈ చెలో పంచదారుల కార్యక్రమాన్ని ఎట్టుబడులు విజయవంతం చేసి ప్రభుత్వం నోటీస్కి తీసుకెళ్దాం అని అన్నప్పుడు ఆ వణుకు పుట్టి ఇమీడియట్ గా తాత్కాలికంగా యాక్టివిటీస్ ఆపి నో మైనింగ్ జోన్ కింద అనౌన్స్ చేస్తామని చెప్పారు. దయచేసి ఇప్పటికైనా డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాత్రి మీరు స్పందించింది జీవో రూపంలో రావాలని, జీవో రూపంలో తేవాలని తెలియజేసుకుంటూ ఈ సుందర పిచ్చి కుమార్ గారికి బతుకు మాకు తెలియదు కాదు. ఆ తాత ఎప్పుడే ఇక్కడ మా ఊరైనటువంటి స్వస్థలమైనటువంటి నా కొత్తూరు గ్రామంలో కేవలం ఆ తాతకు 1 ఎకరా ఉండేది. ఇప్పుడు కోట్లు పడగలెత్తి ఆయన కట్టడాలు ఎన్ని కడుతున్నాడో, ఎన్ని పురుగులు కొన్నాడో అవన్నీ కూడా జాతకం బయట పెడుతుంటా. నాకు ఈ వ్యక్తి